కోదండరామ్ ఎమ్మెల్సీ పదవి ఏదైతే రద్దయిందో, ఆయన మళ్ళీ తిరిగి నేను తీసుకొస్తానని చెప్పేసని ఈరోజు ఓయూ సాక్షిగా మళ్ళీ చెప్పడం జరిగింది. ఆయన ఇష్టం అమ్మా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ గవర్నర్ కోటాలో మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు, ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. అంటే ప్రతిపక్ష పార్టీ కుట్ర చేసిందని చెప్పేసి మాట్లాడు. కుట్ర ఏమన్నా సుప్రీంకోర్టు కుట్ర చేసినట్ట. ఇదివరకే చివాట్లు పెట్టింది రేవంత్ రెడ్డిని, అవసరమైతే పిలిపించి జైలు పంపుతామని చెప్పింది సుప్రీంకోర్టు. నేను ఢిల్లీకి వెళ్ళి ఇట్లనే మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ చెప్తే జడ్జీలు తీర్పిస్తారా? కేసీఆర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా పనిచేసిందా దాని మీద? అంటే ఆయన ఢిల్లీకి వెళ్ళడం టైం చూసి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రతిపక్ష పార్టీ కుట్ర చేసి ఆయన ఎమ్మెల్సీ పదవి తీయించేశారని చెప్పేసి ఆయన ఇప్పుడు ఇదే మాటను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకొని 6 నెలల దాకా బయటికి రాకుండా జైల్లో పెట్టవచ్చు రేవంత్ రెడ్డిని. సుప్రీంకోర్టు నోటీస్కి ఎవరన్నా ఇది తీసుకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలమ్మా. మినిమం ఇంగిత జ్ఞానం లేనోడిని తీసుకుపోయి ఆ సీట్లో కూర్చోబెట్టారు. ఓటు చాలా విలువైంది. ఆ విలువను ఎట్లా వాడుకోవాలో మన తెలంగాణ ప్రజలకు అర్థం కాలే. కేసీఆర్ మీద కోపంతో తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టారు. నాకు బూతులు రావు, ఎందుకంటే మా అమ్మ నాన్న నేర్పలేదు, లేకుంటే ఆయన మీద కూడా నాకు ఇష్టం వచ్చినంత కోపం ఉన్నది. బూతులు మాట్లాడాలని ఇక్కడ దాకుంది, కానీ ఆ బూతులు లేక నేను నీతోని మర్యాద మాట్లాడు. 52సారి ఢిల్లీకి వెళ్ళడాన్ని ఏ విధంగా చేస్తారు? అంటే పార్టీ ఫిరంపు 52 సార్లు ఢిల్లీ వెళ్ళడాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. స్వయం పాలన ఇక్కడ మన తెలంగాణకి ఏం కావాలనో మనమే తెలంగాణ బిడ్డలమే నిర్ణయించుకునే పరిస్థితి ఉండే. దాన్ని మంటల్లో కలిపి బూడిదపాలు చేసి ఆ స్వయం పాలన అనేది లేకుండా చేసి కాలరాచి ఓ ఢిల్లీ తొత్తును ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా పెట్టారు. ఆ ఢిల్లీ పార్టీకి మీరు అధికారం ఇచ్చారు. ఎంత గొప్ప వాళ్ళు అంటే మన తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిండ్రు, తెలంగాణ హక్కుల కోసం ప్రాణాలు సైతం పోరాడిళ్ళు. బట్ స్వయం పాలన తీసుకుపోయి ఢిల్లీ పాదాల దగ్గర పెట్టారు. చాలా గొప్పవాళ్ళు, చిరకాలం గుర్తుంచుకుంటాం మిమ్మల్ని. మేము 25 ఏళ్ళు మా సొంత భార్య బిడ్డలను వదిలేసి, మేమే కాదు ఎంతోమంది యాదిరెడ్డి లాంటి వాళ్ళు జీవితాలను ఫలంగా పెట్టి సాధించిన తెలంగాణ మంచిగా బతకండ్రా అంటే కేసీఆర్ ఏదో అనడనో, లేకుంటే ఉద్యమకారులను పట్టించుకోలేదనో, బస్సులు వేసుకొని పోయి ఊళ్ళల్లో తిరిగి టీఆర్ఎస్ను ఓడించాలని చెప్పి మీరంతా చేశారు కదా. తలలు ఎక్కడ పెట్టుకుంటారు? రాజకీయ నాయకులను మీరు ప్రశ్నిస్తున్నారు, మీ తెలివితేటలను నేను ప్రశ్నిస్తున్నా. ఇదే ప్రజలను అంటుంటా నేను. ఇప్పుడు ఈ ప్రజలకేమన్నా మళ్ళీ బూతులు వస్తున్నాయి, ప్రజలను తిట్టద్దు అంటారు కదా. ఏం చేసినలే మీరు? ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టింది ఎవరు? రైతు బంధు ఇచ్చిన పాలనను కాదా మీరు చేసింది? రైతు బీమా ఇచ్చిన పాలనను కాదా? మీ ఆత్మహత్యలను ఆపిన పాలనను కాదా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన పాలనను కాదా? సొంతంగా తెలంగాణకి ఏం కావాలనో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కోపంతో ఇసిరి పడేశారా మీరు? ఇప్పుడు తెచ్చుకోండి. 52 సార్లు కాదు, 520 సార్లు పోతాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన చేతిలో ఏం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పైన తీసుకోవాలి. స్వయం పాలనను తాకట్టు పెడితే, స్వయం పాలనను బూడిదలో కలిపితే వచ్చే ఫలితం ఇది. ఇంకా 3 ఏళ్ళు గోసపడాల్సిందే మీరు చేసిన తప్పులకు. ఇలా మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి, మళ్ళీ వలసలు మొదలైనవి. దీనికి కారణం ఆంధ్ర పాలకులు కాదు, దీనికి కారణం ఓన్లీ తెలంగాణ ప్రజలు. బుద్ధి ఉండాలి కదా ఒక మంచి ప్రభుత్వాన్ని మంటలో కలిపినందుకు. ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నారో లేదో ఒక్కొక్కరి చెంపల్ని తమ చెప్పులతో కొట్టుకోవాలి. ఒక తెలంగాణ ఉద్యమకారుడు, లేకపోతే ఏమంటారు, ఇంకా చెప్పాలి అంటే మీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈరోజు ఆ తెలంగాణ మళ్ళీ ఢిల్లీ కాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీ బాధ, మీ ఆవేశం చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుందాం. ఎందుకంటే మంచి ప్రాక్టీస్ వదిలిపెట్టి నేను ఉద్యమంలోకి వచ్చా. ఎందుకంటే రైతులను కాపాడాలి, చచ్చిపోతున్నారు అని. నిజంగా ఆత్మహత్యలు చాలా వరకు ఆగిపోయినాయి, 90% ఆగిపోయినాయి. ప్రజలకు అర్థం కావాలి కదమ్మా. చిన్న చిన్న ఆవేశాలతోని ఆగమైపోయి తెలంగాణ రక్తంలోనే ఆగం ఉంటుంది. ఈ ఆగము మేధావులలో కూడా ఉంది. పదవులు ఇవ్వలేదని కొందరు, కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని కొందరు. ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు వచ్చినాయి ఏది ప్రభుత్వ రంగంలో, 26 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండమ్మా? పోనీ అప్లపాలు చేసిండ్రు అన్నారు. పార్లమెంట్ సాక్షిగా 2.8 lakh crore అని చెప్పారు. 2,80,000 కోట్లు కేసీఆర్ అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి 7 లక్షల కోట్లు అనగానే జనం నమ్మేశారు. పోనీ ఆయన 10 ఏళ్లలో 2,80,000 కోట్లు చేస్తే ఈయన 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు చేశాడు. ఆయనేమో ప్రాజెక్టుల మీద పెట్టాడు,
అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టాడు. ఈయన ఎవరు, ఎక్కడ పెట్టిండమ్మా ఈయన? ఎక్కడ పోయినా 2 లక్షల కోట్లు? అంటే మనం పెట్టుబడి అనేది ప్రణాళిక పెట్టుబడులు పెడితే రిటర్న్ వస్తాయి. ఈయన ఎక్కడ పెట్టిండు? 1,58,000 కోట్లలో ఒక 6,000 కోట్లు మాత్రమే ఈయన పనికొచ్చే వాడి మీద పెట్టిండు. మిగతా 1,82,000 కోట్లు అనుత్పాదక రంగం అంటారు. మళ్ళీ రిటర్న్ రాదు అది. ఇది మనం చేతులారా మనం మన పాలనను మనం మంటలో కలుపుకున్నాం. ఒక తెలంగాణ వచ్చిన సంతోషాన్ని ఒక 10 ఏళ్ళు కూడా ఉండనియలేదమ్మా ఈ తెలంగాణ ప్రజలు. ఇక కోపం రాకపోతే ఏమవుతుందమ్మా? ఇక మేము చేయగలిగింది ఏంటి? బూతులు తిట్టలేం కదా. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి, మీ చెంపలను మీరే చెప్తూ కొట్టుకోండి అని అంటున్నా. నిజంగా నాకే బాధ అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పండి నాకు, కంచెల పాలన అన్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, లేకపోతే కుటుంబ పాలన అన్నారు, లేకపోతే దొరల పాలన అన్నారు. మరి ఇప్పుడు ఏం కనిపిస్తుంది జనాలకి? మీరు చెప్పండి. పరాయి పాలన, కిరాయి పాలన ఇప్పుడు కనబడతాను. ఇట్లా మాట్లాడేటోళ్ళకి ఇప్పటికి కూడా బుద్ధి వస్తలేదమ్మా. ఇప్పుడు కూడా మైక్ పెట్టండి మీరు, గదే కచరా పాలన అంటారు, గదే కిరాయి పాలన అంటారు. అంత దగ్గర వాళ్ళే, తెలంగాణ ఉద్యమంలో పెద్ద గొప్పగా పోరాడిన వాళ్ళే. కానీ ఈ బ్రెయిన్కు ఈ నోటికి సంబంధం ఉండదమ్మా. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆవేశాన్ని తగ్గించుకోండి, మీరు ఆలోచించండి, అడ్డమైన మాటలు మాట్లాడకండి. ఇప్పటికే బ్రష్ పట్టించిన నాయన మీరంటే చాలా దగ్గర వాళ్ళు. ఏం చెప్పాలి? మాతో పాటు భుజం కలిపి తిరిగిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు. ఆ వాక్శుద్ధి లేదు, ఈ మెదడు పనిచేయదు. ఏం చేస్తాం?